హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. వచ్చే టీ20 ప్రపంచ కప్లో ఫైనల్కి వెళ్ళే జట్ల పైన మాజీ క్రికెటర్లు అందరూ అయితే ప్రిడిక్షన్ రూపంలో చెప్పడం జరిగింది. అయితే ఏ జట్లు ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే మనం తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ 2 నుంచి అయితే ప్రారంభంగా ఉంది. దీనికి సంబంధించి షెడ్యూల్ మాత్రమైతే ఐసీసీ ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. అయితే టీమిండియా జట్టును కూడా బీసీసీ అయితే ప్రకటించడం జరిగింది. టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా మాత్రమైతే అన్ని విధాలుగా అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. టీమిండియా తొలి మ్యాచ్ వచ్చేసరికి ఐర్లాండ్తో జూన్ 5న అయితే జరగనుంది. ఆ తర్వాత పాకిస్తాన్ తోటి జూన్ 9న ఒక ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్ అయితే మనం చూడవచ్చు. అయితే టీ20 ప్రపంచ కప్ పైన రకరకాల ప్రిడిక్షన్ రూపంలో మాజీ క్రికెటర్లు అయితే చెప్పడం జరిగింది. ఇంత ముందుకే సెమీస్ వెళ్ళే జట్ల గురించి అయితే మాజీ క్రికెటర్లు అందరూ అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా చేయడం జరిగింది. కింద లింక్లో ఉంది, చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి ఫైనల్కి ఏ రెండు జట్లు వెళ్తాయని అయితే ప్రిడిక్షన్ రూపంలో చెప్పడం జరిగింది మాజీ క్రికెటర్లు. అయితే ఏ జట్లు వెళ్తాయనేది అయితే క్లియర్గా తెలుసుకుందాం. అయితే మాజీ క్రికెటర్లు వచ్చేసరికి బిఎన్ లారా, సునీల్ గవాస్కర్, మాథ్యూ హెడ్, క్రిస్ మోరిస్, శ్రీశాంత్, కాల్ బాలీవుడ్, అదేవిధంగా మిగతా క్రికెటర్లు అయితే చెప్పడం జరిగింది ఫైనల్కి వెళ్ళే జట్ల పైన. అయితే ఇది వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో అయితే ఒక వీడియో రూపంలో అయితే ప్రసరించడం జరిగింది. అయితే ఇందులో వచ్చేసరికి మాథ్యూ హెడ్, శ్రీశాంత్, అదేవిధంగా సునీల్ గవాస్కర్ వచ్చేసరికి టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా అయితే ఫైనల్కి వెళ్తుందని అయితే చెప్పడం జరిగింది. ఈ ముగ్గురు మాత్రమైతే. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ క్రిస్ మోరిస్ వచ్చేసరికి ఫైనల్కి వెళ్ళే జట్ల పైన అయితే చెప్పడం జరిగింది. ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికా జట్లు అయితే ఫైనల్కి వెళ్తాయని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇండీస్ దిగ్గజం కాలింగ్వుడ్ మాత్రమైతే డిఫరెంట్గా చెప్పడం జరిగింది. ప్రిడిక్షన్ మాత్రమైతే ఫైనల్కి వెళ్ళే జట్లు వచ్చేసరికి ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్టు వెళ్తాయని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్కి ఫైనల్కి వెళ్ళే సీన్ లేదని అయితే కాలింగ్వుడ్ అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా మన మాజీ క్రికెటర్లు మాత్రమే అయితే ప్రిడిక్షన్ రూపంలో చెప్పినట్లయితే ఇండియా, ఆస్ట్రేలియా మాత్రమే ఫైనల్లో తలబడతానట్లయితే ఎక్కువ శాతం అయితే చెప్పడం జరిగింది. ఇద్దరు మాజీ క్రికెటర్ తప్ప మిగతా వాళ్ళు మాత్రమైతే ఇండియా, ఆస్ట్రేలియా అయితే ఫైనల్కి వెళ్తాయని అయితే చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మన టీమిండియా మాత్రమైతే ఇండియా ఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే గట్టిగా కనబడుతున్నట్లయితే మనకు తెలుస్తుంది మాజీ క్రికెటర్ల ప్రొడక్షన్ రూపంలో అయితే. దీన్ని బట్టి చూస్తే మన టీమిండియా మాత్రమైతే ఈజీగా ఫైనల్కి చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మొన్న సెమీస్ వెళ్ళే జట్ల కూడా ప్రొడక్షన్ రూపంలో చెప్పడం జరిగింది మాజీ క్రికెటర్లు అందులో వచ్చేసరికి అందరు క్రికెట్లు ఇండియా సెమీస్ ఫైనల్కి అయితే చేరుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఫైనల్కి వెళ్ళడంలో కూడా టీమిండియా పేర్లు ఎక్కువ శాతం అయితే చెప్పడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూస్తే వచ్చే టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఖచ్చితంగా ఫైనల్కి అయితే చేరుతుందని అయితే చూద్దాం వచ్చే టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది తర్వాత వీడియోలో మన క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మన టీ20 ప్రపంచ కప్ ముందుకైతే మన టీమిండియాకి ఒకే ఒక వార్మ్ మ్యాచ్ అయితే ఉండడం జరిగింది. అది బంగ్లాదేశ్ తోటి జూన్ 1న. ఆ రోజు మరి బంగ్లాదేశ్తో జరగబోయే వార్మ్ మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది తర్వాత వీడియోలో వస్తుంది. అది కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.